నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 72వ అందాల పోటీలు కూడా జరుగుతున్నాయి. దానికి 100 కోట్ల పైగా డబ్బులు వెచ్చించి దానికి ఖర్చు పెట్టినట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మన దగ్గర ఇప్పుడు హేమ గారు ఉన్నారు, సీతాఫలం మండి కార్పొరేటర్. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. ఎట్లా చెప్తారు మ్యామ్ దీని గురించి? మీరు మన తెలంగాణలో స్త్రీల అందాల పోటీలు కూడా జరుగుతున్నాయి. దాని గురించి 100 కోట్ల పైగా డబ్బు కూడా ఖర్చు పెట్టారు. ఇవి చేస్తా 120 దేశాలకు పైగా ఆడవాళ్ళందరూ వచ్చి కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తా అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? మీరు 100 కోట్లు అంటున్నారు. ఇది 200 కోట్ల పైగా దాటే ప్రాజెక్ట్. సో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ప్రజలకైతే ఉపయోగపడే కాంపిటీషన్ కాదు. నువ్వు తెలంగాణ బ్రాండ్ని పెంచాలంటే డెఫినెట్గా మిగతా మార్గాలు చాలా ఉన్నాయి. స్పోర్ట్స్ని తీసుకురావచ్చు, టూరిజంని ఎంకరేజ్ చేయొచ్చు, దేశాల్లో ఉన్న ప్రజలన్నీ ఇక్కడ ఇన్వైట్ చేసే అవకాశం ఉంది తప్ప నువ్వు ఈ ఒక్క కార్యక్రమంతో పర్సనల్గా నువ్వు లబ్ధి పొందే అవకాశం ఉంది తప్ప ప్రజలకైతే ఉపయోగపడే ఏమంటారు వర్క్ అయితే కాదు ఇది. ఎందుకంటే రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది. ఉద్యోగాలు చేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదంటున్నావు. వెల్ఫేర్ స్కీమ్స్కి డబ్బులు లేవని చెప్తున్నావు. అభివృద్ధి కార్యక్రమాలకి డబ్బులు లేవని అంటున్నావు. ఏమంటారు ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తున్నావు. మరి ఖాళీ కుండలో ఇన్ని గణం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ డబ్బులు అనేది స్పాన్సర్షిప్ అంటున్నావు. మరి ఆ స్పాన్సర్షిప్ని అదే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి వాడితే బాగుంటుంది కదా. దీంతో ఎవరికి లాభం? కేవలం మీ 10-15% కమిషన్ గురించి మీరు పర్సనల్ గా లబ్ధి చేకూర్చడానికి ఇలాంటి కాంపిటీషన్స్ పెడుతున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి మేడం. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడుతున్నారా లేకపోతే అమ్మాయిలు అక్కడ ప్రదర్శన చేస్తున్నారా? అంటే అన్ని అండి. ఇప్పుడు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఎట్లుంటాయి మనకు తెలుసు. యూజువల్ గా ఇట్లాంటి అటర్స్ వేస్తారు అండ్ ఎట్లా కల్చర్ అంటే అఫ్ కోర్స్ వాళ్ళ కల్చర్ ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. బట్ మనకి ఇక్కడ అవసరం లేదు. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను రిప్రజెంట్ చేస్తూ నువ్వేమైనా కాంపిటీషన్స్ పెడితే మన బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చూసి దాన్ని ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ సంస్కృతిని మనకు చూపిస్తే మనకేం ఉపయోగపడదు. మన తెలంగాణ పేరు అనేది కూడా అందరికి ప్రపంచం అంతా తెలుస్తుంది కదా. అంటే చాలా విధాలుగా ఉన్నాయి తెలియడానికి. ఇప్పుడు లాస్ట్ టైం ఈ ఫార్ములా రేస్ మనకి ఇంటర్నేషనల్ వేదికలోనే ఈ ఫార్ములా రేస్ అనేది జరుగుతాయి. చరిత్రలో ఎప్పుడు కూడా హైదరాబాద్ లో ఈ ఫార్ములా రేస్ జరగలేదు. గతంలో చాలా మంది ప్రయత్నం చేశారు కానీ సక్సెస్ కాలేదు. కేటీఆర్ గారు చేసి చూపించి దానికి వచ్చిన అమౌంట్ ఏదైతే 700 కోట్ల పైగా అమౌంట్ ఏదైతే ఉందో 7,000 కోట్లు అది ప్రజల సంక్షేమం అభివృద్ధి గురించి పెట్టినాం. అండ్ గతంలో కూడా ఎప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు అదే నేనేమంటున్నా అంటే గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సంక్షేమంకి అభివృద్ధికి ప్రజల డెవలప్మెంట్ చేయడానికి డబ్బులు లేదని మేము ఎక్కడ చెప్పలేదు. కానీ ఈ ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారే మీడియా ముఖంగా నా పరిస్థితి ఎట్లుందానంటే బడ్జెట్ పద్మనాభం లెక్క ఉంది, ప్రతి ఒక్కటి లెక్క కట్టుకొని నేను అది అందరికి ఇవ్వాలా అన్న పరిస్థితికి ఆయన చెప్పడం జరుగుతుంది రీసెంట్గా మీడియా ముఖంగా. సో ఇంత పరిస్థితి ఉన్నప్పుడు నీకు 200 కోట్లు దీని మీద పెట్టాల్సిన అవసరం ఏమి? అదే డబ్బులు నువ్వు ప్రజల సంక్షేమ అభివృద్ధి గురించి అట్లానే ఎవరైతే ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలు మన ప్రభుత్వం గురించి పనిచేస్తారో వాళ్ళకి ఇవ్వచ్చు కదా డబ్బులు. శాలరీస్ ఇవ్వడానికి లేదు అని అంటున్నాం. మరి ఎవరిని సంతోష పెట్టడానికి, ఎవరి జోబులు నింపడానికి ఇవన్నీ చేస్తున్నాం. గతంలో మేము చేస్తే మాత్రం అక్రమం, డబ్బులు తిన్నారు అని అన్నారు. మరి ఇప్పుడు ఎవరిని లబ్ధి చేయరు? దాంతోనే ఏం లబ్ధి అయిందో ఏంటిది అనేది క్లియర్ గా మేము మీడియా ముఖంగా అండ్ లెక్కలతో సహా క్లియర్ గా మేము చెప్పినాం. ఎక్కడ దాన్ని ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టినాము, దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసినాం అని. మరి ఈయన ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు గతంలో మూసీకి డబ్బులు ఉన్నాయి, 4th సిటీ కన్స్ట్రక్షన్ ఇచ్చేయడానికి డబ్బులు ఉన్నాయి, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కి డబ్బులు ఉన్నాయి. కానీ నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేని మీద? ప్రజలకు ఇస్తా అన్న హామీల మీద. గతంలో బీఆర్ఎస్ ఇంత ఇస్తే మేము ఇంత ఇస్తాం, వాళ్ళు ఇంత చేస్తే మేము అంత చేస్తాం అనుకుంటా చెప్పి ప్రజలను మోసం చేసి వచ్చినావు. నీ ప్రయారిటీస్ ఏవి? ప్రజలకి అవి ఇవ్వాలి, ఎలక్షన్లో ఇచ్చిన గ్యారంటీలు ఇవ్వాలి. కానీ ఇప్పుడు నీ ప్రయారిటీస్ ఏంది? నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్, నీ సెల్ఫ్ గ్రోత్ చూసుకుంటున్నావు తప్ప తెలంగాణ ప్రజల బాగు మాత్రం ఎక్కడ లేదు. అదే ఇక్కడ ఉన్న మహిళలందరూ ప్రశ్నిస్తున్నారు. మాకు 2,500 ఇస్తా అన్నావు, పెన్షన్ పెంచుతా అన్నావు. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడికి వచ్చాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది, ఫ్రీ బస్ ఇచ్చింది, అన్ని కూడా చేస్తుంది. స్త్రీల కోసం ఇదంతా కూడా చేస్తున్నాం అని చెప్పి కూడా వాళ్ళు అన్నారు కదా. దాని గురించి స్త్రీల గురించి చేస్తే నువ్వు ఒక ఫ్రీ బస్ ఇచ్చుడుతోటే సక్సెస్ అయిపోయినట్టేనా? మిగతా హామీలు ఎక్కడ పోయినా వాళ్ళని కోటీశ్వరం చేస్తా అన్నావు. కోటీశ్వరుల దాకా వదిలేసి వాళ్ళు మంచిగా వాళ్ళ ఇల్లులా కట్టుకొని ఉన్నారు. వాళ్ళు కష్టపడి రూపాయి కూడబెట్టుకొని ఇంట్లో ఉంటే కూడా
హైడ్రా పేరుతోని వాళ్ళని రోడ్ పాలు చేసినావు, వాళ్ళని ఇబ్బంది పెట్టినావు. గతంలో మీ ప్రభుత్వం ఉండే అంటే 10 సంవత్సరాల కంటే ముందు 60-70 సంవత్సరాలు మీరే పరిపాలించారు తెలంగాణ రాష్ట్రంలో. అప్పుడు మీ ప్రభుత్వం ఉండే మీరే పర్మిషన్లు ఇచ్చారు, మీరే అన్ని చేసిర్రు. మరి ఇప్పుడు వచ్చి నువ్వు అది పర్మిషన్ లేదు, ఇది అక్రమంగా కట్టిరు, ఇవన్నీ మాటలు మాట్లాడి వాళ్ళు కట్టుకున్న వాళ్ళని ఎటువంటి కంపెన్సేషన్ ఇవ్వకుండా రోడ్ పాలు చేసినావు. మరి దానికి ఏమంటారు? అంటే ఇట్లాంటి అరాచకం చేస్తుంటే ప్రశ్నిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ తెలంగాణలో ఎక్కడికక్కడ ఎవరు గ్యారంటీల గురించి కానివ్వండి ఇంకేదైనా అడిగితే మాత్రం వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలా, లేదంటే జైలుకి పంపించాలా. ఇది ఒక సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోయింది. గతంలో ఎప్పుడు కూడా మనం ఇట్లాంటివి ఎంకరేజ్ చేయలేదు. ఎవరైనా కూడా ఫ్రీగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అవకాశం ఉండే, ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నిస్తేనే ఇంకా తొందరగా అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఏ ప్రభుత్వాలు అపోజిషన్లో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రజలకు కూడా అర్థమవుతుంది. కానీ ఎవరు ప్రశ్నించా కూడా చిన్న చిన్న కేసులు పెట్టి వాళ్ళని నోరు లేపకుండా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నారు. అంటే ఇప్పుడు రజతోత్సవ సభ కూడా జరిగింది 20 సంవత్సరాల కారణంగా కూడా దాని సీఎం కేసీఆర్ గారు కూడా గట్టిగానే పంచులు వేసిన కూడా విషయం కూడా మనం చూస్తున్నాం. అంటే ఆ సభ కొంతమంది సక్సెస్ కాలేదంటున్నారు, కొంతమంది సక్సెస్ అయింది అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు సభ అయిపోయి వారం అవుతుంది, ఇప్పటికీ కూడా డిస్కషన్ నడుస్తుంది. ఇన్ కేసు ఆ సక్సెస్ లేదు, కేసీఆర్ గారి స్పీచ్ లో పసలేదు, మరి ఎందుకు అంతగానం డిస్కస్ 10 లక్షల చేస్తున్నారు? మంది వస్తా అంటే 2 లక్షల మంది 2 లక్షల 4 లక్షల మంది వచ్చారని చెప్పి కూడా వాళ్ళు అన్నారు. వాళ్ళు వచ్చి ఆడ లైన్ లో నుంచొని ఒక్కొక్కరిని లెక్క పెట్టుకున్నారా ప్రభుత్వం గిట వచ్చి? పాయింట్ ఆఫ్ వ్యూ మేము డెఫినెట్ గా అక్కడ స్వయంగా మేము వెళ్ళినాం. అండ్ చాలా మంది రోడ్ అంటే ఏమంటారు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినారు, చాలా మంది రావడానికి లేట్ అయిపోయింది, అండ్ పోలీస్ వాళ్ళు కొంచెం మాకు సపోర్ట్ చేయలేదు. సో దాని వల్ల చాలా మంది రీచ్ అవ్వలేకపోయినారు. ఇంకా అది ఫుల్ నిండిపోయి అక్కడ ప్లేస్ కూడా లేని పరిస్థితి ఉండే. అనే ఎన్నో లక్షల మందికి అక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎంతో మంది లక్షల వేల మంది రోడ్ మీద ఆ ట్రాఫిక్ లో వాళ్ళు ఉండిపోవడం జరిగింది. సో సభ సక్సెస్ అయిందా లేదా అనేది మీ మాటల్లోనే అర్థమవుతుంది. అంతగానో మీటింగ్ ఇంకా కూడా అయిపోలేదు, ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి గారు పిలిపించుకొని కేసీఆర్ గారు నా పేరే తీయలేదు అంటే భయపడుతున్నారు అని అంటున్నారు. అసలు పిచ్చోడి పేరు ఎవరు తీయరు. ఇప్పుడు అఫ్ కోర్స్ ఎవరైనా కూడా ఒకరిని వాళ్ళ స్థాయిని గుర్తు పెట్టుకునే మాట్లాడతారు. నీ స్థాయి అది. కేసీఆర్ గారు భయంతో మాట్లాడట్లేదు, నిన్ను లెక్కలకే తీసుకోవట్లేదు. అది నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి. ఏమైనా విక్రమార్క గారి పేరు చెప్పారు కానీ కనీసం రేవంత్ రెడ్డి గారి పేరు కనీసం నోటితో సాయంతో కూడా పలకలేదని చెప్పి కూడా అంటున్నారు. ఆయనకున్న గౌరవం కూడా రేవంత్ రెడ్డి గారికి లేదని చెప్పేసి ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో ఎవరైనా కూడా ముఖ్యమంత్రి అని అంటే గౌరవంగా పిలిచే ఇది ఉండే. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి పేరే మర్చిపోతున్నారు. మా అందరి దాకా ఎందుకు స్వయంగా వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న మంత్రులే మర్చిపోయినారు, ప్రజలే మర్చిపోతున్నారు. నువ్వు మంచి చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, డెఫినెట్ గా నిన్ను ఆదరిస్తారు, నిన్ను రెస్పెక్ట్ఫుల్ గా తీసుకుంటారు. కానీ నువ్వు చేసే పనులకి నీకు ఇచ్చే మర్యాద అట్లుంది. సో అది ఫస్ట్ ఆయన ఎనలైజ్ చేసుకోవాలా. ఏమనంటే నా పేరు పలకడానికే కేసీఆర్ కి భయము అని చెప్పేసి మాట్లాడుతున్నా. నీ పేరు పలకడానికి, నీ పేరు తీస్తేనే మా నోర్లు పాడైపోతాయి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారిని పేరు తీయలేదు. అది తెలుసుకో ఫస్ట్. ఆయన సభలలో ఎప్పుడైనా కూడా కేసీఆర్ గారి పేరు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా గురించి కానీ కేటీఆర్ గారి గురించి కానీ మాట్లాడకుండా ఆయన సభ సక్సెస్ అయిందో ఒకసారి చూడండి. అది మాత్రమే మాట్లాడతారు. ఇన్ కేస్ నిజంగా ఆయన అభివృద్ధి చేసిండు, సంక్షేమం చేసిండు అంటే ఆయన చెప్పిన పనులు, ఆయన చేసిన పనులు చెప్పుకొని అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడాలి. రీసెంట్ గా 10th పిల్లలది రిజల్ట్ అయినప్పుడు ఆయన పోయి ఆయన మాట్లాడే పద్ధతి ఏందాడా? కేసీఆర్ గారి గురించి మాట్లాడి నువ్వు అట్లనే ఫామ్ హౌస్ లో ఉండు, అక్కడే నువ్వు సమాధి అయిపోతావు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటల ఇన్ కేస్ మేము అవే మాటలు మాట్లాడితే ఏం మాట్లాడతారు? నేను ముఖ్యమంత్రిని, నన్ను అట్లా అంటారు అట్లా అంటారు. మరి గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాడు, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పటంలో నించోబెట్టినాడు, తెలంగాణ బ్రాండ్ ని పెంచిన ముఖ్యమంత్రికి గౌరవ ఫార్మర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అట్లా మాట్లాడితే మాత్రం మేము ఒప్పుకోవాలా? కానీ మేము ఒక మాట విమర్శిస్తే, మేము ఒక మాట అంటే ఆయనకి భయం పుట్టుకుంది, ఆయనకి ముఖ్యమంత్రి స్థాయి గుర్తుకొస్తుంది. సో ఫస్ట్ ఆయన స్థాయి ఏంది, ఆయన ఎక్కడ కూర్చున్నాడు, ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి. విద్యార్థుల దగ్గర పోయినప్పుడు వాళ్ళ ఫ్యూచర్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఎట్లా చదవాలో, ఏం చేస్తే బాగుంటుంది అనేది అట్లాంటి స్పీచ్ ఇవ్వాలి తప్ప ఇట్లా పోయి చిల్లర రాజకీయాలు పిల్లల ముందు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది ఫస్ట్ టైం కాదు, ఇట్లా చాలా సార్లు ఆయన చేసిండు. విద్యార్థుల దగ్గర పోతాడు ఇట్లానే మాట్లాడతారు, టీచర్స్ దగ్గర పోతాడు ఇట్లానే మాట్లాడతారు. ఎప్పుడైనా ఒక్క మీటింగ్ చూపించండి కేసీఆర్ గారి పేరు లేకుండా ఆయన మీటింగ్ సక్సెస్ అయింది. కేసీఆర్ గారి పేరు తీస్తేనే ఆయన మీటింగ్ సక్సెస్ అవుతుంది. అట్లాంటి రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు 15-16 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేసినావు? కేవలం ఒక ఫ్రీ బస్ ఇచ్చినా అని చెప్పడం, ఫ్రీ కరెంట్ ఇచ్చినా అని చెప్పడం, లేదంటే ఇప్పుడు ఏదో కొత్తగా ఫ్రీ ఏమంటారు సన్న బియ్యం ఇస్తున్నా అని చెప్పడం, ఇవన్నీ మేము కూడా చేసిన పనులే. నువ్వు కొత్తగా ఏం చేసినావు గది చెప్పు.
దీంతోని ప్రజలు ఏం బాగుపడలేదు, వాళ్ళ బతుకులు ఏం మంచిగా జరగలేదు. మేము ఇస్తా అన్న అదే మీరు ఇస్తా అన్న గ్యారంటీల గురించి మాట్లాడు, ఏదైతే గతంలో కొన్ని స్కీమ్స్ కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేసి దాన్ని కొనసాగించాలని చెప్తున్నారో అది చేయండి. ఇప్పుడు చాలా మంది మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాడైపోయింది, ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాడైపోయింది, విద్యార్థులకి చాలా రకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి. మెడికల్ ఇప్పుడు మనకి బస్తీ దవాఖానాలు సరిగా పనిచేయట్లేదు, అక్కడ మెడిసిన్స్ లేవు. ఇవన్నీ మర్చిపోయింది, ఇవన్నీ పక్కకు పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో అరాచకం జరుగుతుంది, క్రైమ్ రేట్స్ పెరిగిపోతున్నాయి. మరి అన్నిటికీ నువ్వే కదా ప్రాతినిధ్యం వహిస్తున్నావు, ముఖ్యమంత్రివి నువ్వే, మంత్రివి నువ్వే. మరి దానికి ప్రాపర్ గా రివ్యూ ఉండదు. అండ్ గతంలో ఏదైనా తప్పు జరిగితే ప్రభుత్వం మీద విమర్శించేస్తావు ఇమీడియట్ గా. ఇప్పుడు ఏ తప్పు జరిగినా మరి నీ ప్రభుత్వం హయాంలోనే జరుగుతుంది కదా, మరి మేము దాని గురించి విమర్శిస్తే నువ్వెందుకు తీసుకోలేకపోతున్నావు? మరి అవన్నిటి కూడా నువ్వు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు గతంలో ఇప్పటికీ కూడా ఆయన కేసీఆర్ గారి ప్రభుత్వమే ఉందనుకొని మాట్లాడుతున్నాడు. బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, కేసీఆర్ గారే ఇంకా ముఖ్యమంత్రి, ఆయననే ఇంకా పరిపాలిస్తున్నారు అన్న విధంగానే బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. తెలుసుకోండి, బీజేపీ వాళ్ళు కూడా. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పటికీ కేసీఆర్ గారు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది, వాళ్ళేం తప్పులు చేస్తున్నారో మాట్లాడండి. ఇప్పుడు రీసెంట్ గా బీజేపీ హయాంలో ఏదైతే చెర్లపల్లిలో బస్ స్టాప్ కట్టినారో జస్ట్ 3-4 నెలలు అవుతుంది మోదీ గారు దాన్ని ఇనాగ్రేట్ చేసి, అది కూలిపోయింది. మరి రేవంత్ రెడ్డి గారు గుజరాత్ మోడల్ తీసుకొస్తా అన్నాడు, ఇదేనా మోడల్? ఆయన కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చేది. సో ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని గురించి మాట్లాడరు, బీజేపీ వాళ్ళు ఈయన పెట్టే మిస్ వరల్డ్ కాంపిటీషన్ గురించి మాట్లాడరు. అంటే ఎంత అండర్స్టాండింగ్ మీద, ఎంత కోఆర్డినేషన్ మీద ఉంది ఈ పార్టీలు అర్థం అవుతున్నాయి. ఇక్కడేమో కొట్లాడుతున్నాం, అంటే నువ్వు ఒక మాట నేను ఒక మాట అన్నా అది కూడా ఒకరికొకరు హర్ట్ కాకుండా మాట్లాడుకుందాము, మళ్ళీ సెంట్రల్లో మనం అన్ని పంచుకుందాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ₹1 నా బీజేపీ వాళ్ళు తీసుకురాలేదు, నా కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేదు, కానీ మంచి ఫ్రెండ్షిప్ తోటి మంచిగా పరిపాలిస్తున్నారు. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం ఎక్కడికక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ మీ ద్వారానే చెప్తున్నారు, ప్రజలు గమనించాల్సిందే. డెఫినెట్ గా గత ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏందో, ఇప్పుడు 15-16 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా అన్న అభివృద్ధి ఏంటిదో, వాళ్ళ ప్రయారిటీస్ ఏందో ప్రజలు గమనించి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఇంటి ముందుకు వస్తే డెఫినెట్ గా వాళ్ళని ప్రశ్నించాలా. అప్పుడైతేనే పనులు అయితే, లేదంటే వాళ్ళని ప్రశ్నించకపోతే మర్చిపోతారు, వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ అవుతారు, సెల్ఫ్ గా వాళ్ళు లబ్ధి చేకూర్చడానికి పనులు చేసుకుంటారు తప్ప తెలంగాణ ప్రజలకు మాత్రం మంచి చేయరు. అంటే రానున్న కొద్ది రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, దాంట్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? వచ్చేసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కావాలా, ఆల్మోస్ట్ 1 year కి దగ్గరకు వస్తుంది సర్పంచ్ ఎలక్షన్స్ కూడా అవ్వడానికి. సో అది కూడా పెట్టే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారికి. వారికి తెలుసు ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది, వాళ్ళని మళ్ళీ ఓడగొడుతుంది, మళ్ళీ ప్రభుత్వంలో నుండి వారు ఓడిపోతే మళ్ళీ సిగ్గుచేట అని చెప్పేసి వారు ఇప్పటిదాకా లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయట్లేదు. అండ్ దాని వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది అని అయితే వాళ్ళు అనుకోవట్లేదు, కాబట్టి వాళ్ళు ఎలక్షన్స్ అయితే పెట్టట్లేదు. సో దానికి ఎట్లా మా కేసీఆర్ గారు చెప్తారు, మా పార్టీ ఎట్లా దిశానిర్దేశాలు ఇస్తుందో దాని ప్రకారం పోతాం. అండ్ అవసరం కూడా లేదనిపిస్తుంది, ప్రజలే గమనిస్తున్నారు క్లియర్ గా. గతంలో ఇప్పుడు మేము లేము, కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా కేసీఆర్ గారు మీరు రావాలని చెప్పి కోరుకుంటున్నారు. అంటే వారి పరిపాలన అట్లా ఉండే కాబట్టి వాళ్ళు మేము మంచి చేసినాం కాబట్టి మా ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. డెఫినెట్గా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే 1-sided గా బీఆర్ఎస్ గెలవడానికి అవకాశం ఉంది, కాబట్టి భయపడి ఎలక్షన్స్ పెట్టకుండా వెనకకు తగ్గుతున్నారు రేవంత్ రెడ్డి. నాకు తెలిసి మాది ఇంకా 9 months టర్మ్ ఉంది, ఆ 9 months తర్వాత కూడా ఇమీడియట్ గా ఎలక్షన్స్ అవుతాయంటే కాదు, డెఫినెట్ గా అదో ఇదో చెప్పి, అంటే ఇప్పుడు డీలిమిటేషన్స్ పేరుతోటో కులగన ఇంకా సంథింగ్ ఇంకేదేదో పేర్లతో డెఫినెట్ గా ఆయన కాలక్షేపం చేసి ఇంకో 1.5 దాన్ని పొడిగించి మేబీ జెమ్నీ ఎలక్షన్స్ కి వీళ్ళు సపోర్ట్ చేసే ప్రయత్నం గిట్ట చేసి అట్లా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారేమో అని మేము అనుకుంటున్నాం. అండ్ ఆయనకు కూడా తెలిసి ఇన్ కేసు ఓడిపోతే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి స్థాయి నుంచి తీసేసి వేరే వాళ్ళని పెడతారని, సో ఆ భయంతో ఆయన ఎలక్షన్స్ కి పోవడానికి సిద్ధంగా లేదు. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.